మధుర స్వప్నం పార్ట్ 12. మరుసటి రోజు ఆన్లైన్కి వచ్చిన రిషితో మాట్లాడుతుంటే, అలా వెళ్ళిపోయావ్, నీకేమన్నా కొంచెం మెంటలా అని అంది మధు. మరి ఏంటి, నాకు ఇష్టం లేదు బాబోయ్, నేను పిలవను అంటే బలవంతంగా ఒప్పించాలి అని చూస్తున్నావుగా, అందుకే వెళ్ళిపోయాను అన్నాడు రిషి. లేదులే, ప్రేమగా మాట్లాడుతున్నాను కదా, అందుకే. నేనంటే నీకు లెక్క లేకుండా పోయింది అంది మధు. వామ్మో, అంత పెద్ద పెద్ద మాటలు నీకు సెట్ కావు, కానీ ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్, ఇంకా వదిలే అన్నాడు రిషి. మధు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఏంటి సైలెంట్గా ఉన్నావు, ఏదన్నా మాట్లాడు, లేకపోతే పోట్లాడు, అంతేకాని ఇలా సైలెంట్గా ఉండకు ప్లీజ్ అని అన్నాడు రిషి. మధు కూడా రిషితో వాదించిన ప్రయోజనం లేదు అని, దెబ్బలు తగ్గాయా అని అడిగింది. పర్వాలేదులే, అవే తగ్గుతాయి నిదానంగా అన్నాడు రిషి. తనతో ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అని అడిగాడు రిషి. మధు మళ్ళీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. మధు ఏమీ చెప్పదని రిషికి అర్థమయ్యింది. నేను నీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు రిషి. ఏంటది అని అడిగింది మధు. నా వల్ల నీకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. నేను నిన్ను అసలు ఇబ్బంది పెట్టను. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం. కానీ అది నువ్వు అనుకునే ఇష్టం కాదు. నువ్వు చాలా డిఫరెంట్ తెలుసా. నేను నీకన్నా 2 years ముందు నుంచే ఫేస్బుక్ యూజ్ చేస్తున్నాను. ఇంతవరకు నేను నీలాంటి అమ్మాయిని చూడలేదు. మాట్లాడుతుంటే పోట్లాడుతావు, దూరంగా ఉంటూ పట్టించుకోనట్లు నటిస్తావు, తిడుతూనే జాగ్రత్తలు చెప్తావు. యు ఆర్ సో స్వీట్ అంటూ చెప్తూనే ఉన్నాడు రిషి. మధు అన్నీ మౌనంగా వింటూ ఉంది. రిషి చెప్పడం అయ్యాక, ఎవరు చెప్పరు నేను స్వీట్ అని, నాకు కొంచెం తిక్క ఉంది, పొగరు కూడా ఉంది, నాతో ఫ్రెండ్షిప్ చాలా డేంజర్ అని అంది మధు. దానికి రిషి పెద్దగా నవ్వుతూ, కొంచెం పిచ్చి కూడా ఉంది, అది చెప్పడం మర్చిపోయానుగా అన్నాడు. అది చూసిన మధుకి పిచ్చి కోపం వచ్చింది. అందుకే నాకు దూరంగా ఉండు, లేకపోతే ఆ పిచ్చి నీకు కూడా అంటుకుంటుంది అంది మధు కోపంగా. పర్వాలేదులే, నీ పిచ్చి కూడా నాకు బాగానే ఉంటుంది అన్నాడు రిషి నవ్వుతూ. దానికి మధు, నాతో సుత్తి చెప్పడమేనా, బుక్స్ తీసి చదివేది ఏమన్నా ఉందా అని అడిగింది. ఏదో చదువుతున్నాంలే అన్నాడు రిషి. ఏదో కాదు, బాగా చదువుకో, లేకపోతే నేను ఊరుకోను. చదువుకొని లైఫ్లో మంచి స్థాయికి వెళ్ళాలి. మీ పేరెంట్స్ నిన్ను చూసి గర్వపడేలా చెయ్యాలి అని అంది మధు. సరే అన్నాడు రిషి. మధుకి మాత్రం మనసులో ఏదో భయం వెంటాడుతూనే ఉంది. ఇంతలో రిషికి పరీక్షలు ఉండటం వల్ల మధు కోప్పడటంతో ఆన్లైన్కి రావడం తగ్గించాడు. ఒకరోజు ఫేస్బుక్ ఓపెన్ చేసిన మధు న్యూస్ ఫీడ్ చదువుతూ ఉంది. అనుకోకుండా ఒక పోస్ట్ దగ్గర మధు కళ్ళు ఆగిపోయాయి. మధు అకస్మాత్తుగా ఆ పోస్ట్ వైపు చూసింది. అది తాను పోస్ట్ చేసిందే. దాని కింద ఉన్న కామెంట్స్ చూసి మధు అలాగే షాక్కి గురి అయ్యింది. ఆ కామెంట్స్లో మధు అని తన పేరు మెన్షన్ చేసి ఉంది. మధు షాక్ అయింది కామెంట్ చూసి కాదు, ఆ కామెంట్ చేసిన పర్సన్ పేరు చూసి. ఆ పేరు రాధికది. మధు ఆ షాక్లోనే రాధిక ప్రొఫైల్ని చెక్ చేసింది. అవును, ఈ రాధికే ఆ రాధికే. సంతోషం, బాధ అన్నీ కలగలిపి ఏదో కొత్తగా ఉంది మధుకి. ప్రొఫైల్ చెక్ చేస్తున్న మధుకి రాధిక వాళ్ళ హస్బెండ్, పిల్లల పిక్స్ కనిపించాయి. రాధికకి 2 మగపిల్లలు. చాలా బొద్దుగా అయ్యింది, కానీ క్యూట్గానే ఉంది అనుకుంది మధు. తాను ఇండియాలో లేదు, న్యూజిలాండ్లో ఉంది. వాళ్ళ హస్బెండ్కి అక్కడ జాబ్ అనుకుంటా అని ప్రొఫైల్ని ఇంకా చూస్తూనే ఉంది మధు. మధు రాధిక కోసం కాదు, ఇంకా ఎవరి కోసమో వెతుకుతున్నట్లు రాధిక పిక్స్ కింద లైక్స్ని, కామెంట్స్ని కూడా చెక్ చేయడం మొదలుపెట్టింది. రాధిక కామెంట్స్లో వాళ్ళ చిన్న అన్నయ్య అరుణ్ కనిపించాడు. అరుణ్ ఎవరో కాదు, కిరణ్ వాళ్ళ తమ్ముడు. మధు అరుణ్ ప్రొఫైల్ కూడా చెక్ చేయడం మొదలుపెట్టింది. కానీ మధు దేనికోసం వెతుకుతుందో అది మాత్రం కనిపించలేదు. కొంచెం నిరాశగానే వెనక్కు వచ్చి రాధిక కామెంట్స్లో హాయ్ రాధిక అని రిప్లై పెట్టింది. రిప్లై పెట్టిన దగ్గర నుంచి రాధిక మెసేజ్ కోసం ఒక 100 సార్లు అన్న ఆ పోస్ట్ని చెక్ చేసింది మధు. ఈవినింగ్కి రాధిక నుంచి మెసేజ్, హే మధు, నువ్వేనా, నువ్వో కాదో అని అలా పేరు ఒక్కటే మెన్షన్ చేశావు, ఏంటి ప్రొఫైల్లో ఒక పిక్ కూడా లేదు అంటూ కామెంట్ పెట్టింది. కామెంట్ చూసిన మధుకి ఎక్కడ లేని సంతోషం.
తన చిన్ననాటి స్నేహితురాలు అది తన మీద కోపంగా ఉన్న రాధిక తనంతట తానే మెసేజ్ చేయటం అది ఇన్ని సంవత్సరాల తరువాత మధుకి చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకుంటూనే ఏం పిక్స్ పెడతాము, మేము మీ అంత బ్యూటిఫుల్ కాదు కదా అని అంది మధు. చాలే ఊరుకో అంది రాధిక. సర్లే కానీ నీ మెసెంజర్కి నా నెంబర్స్ సెండ్ చేశాను చూడు అంది రాధిక. మధు రాధికకు కాల్ చేసింది. అసలు నీ వాయిస్ ఏంటే అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది, కొంచెం కూడా మారలేదు అని అంది రాధిక ఆశ్చర్యంగా. ఆ మాటలకి నవ్వుతూ నా మీద కోపం పోయిందా అని అడిగింది మధు. కొంచెంసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. అది గతాన్ని గుర్తు పెట్టుకొని ప్రజెంట్ని పాడు చేసుకోవడం ఎందుకు అంది రాధిక. అది సరే, అసలు ఎంతమంది పిల్లలు, మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది రాధిక. కొంచెం గ్యాప్ ఇవ్వవే బాబు అని ఒక్కసారి అడిగేస్తే ఎలా అంది మధు నవ్వుతూ. రాధిక కూడా నవ్వుతూ సరే చెప్పు, పిల్లలు ఎంతమంది అని అడిగింది. పిల్లలు కాదు, ఒకటే పాప అని చెప్పింది మధు. మీ పిల్లలు చాలా క్యూట్గా ఉన్నారే, నీ పోలికలు అస్సలు రాలేదు అని అంది మధు నవ్వుతూ. రాధిక కూడా నవ్వుతూ అవునా అని అంది. మరి మీ పాపను చూపించు, తను ఎవరి పోలికో చెప్తాను అని అంది రాధిక. సరే అంది మధు. తన వాట్సాప్ నెంబర్ కూడా సెండ్ చేసింది రాధిక. అసలు నేను గుర్తున్నానో లేదో అనుకుంటూ మెసేజ్ చేశాను తెలుసా అని అంది రాధిక. గుర్తు లేకపోవడం ఏంటి, అసలు మర్చిపోతే కదా గుర్తు పెట్టుకోవాల్సింది. మర్చిపోయే క్యాండిడేటా నువ్వు, మీ అన్నయ్య అని అనబోతూ సడన్గా ఆగిపోయి కంట్రోల్ చేసుకుంది మధు. రాధికకి కూడా సిచ్యుయేషన్ అర్థమై సైలెంట్గా ఉంది. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు అని అడిగింది రాధిక. ఏదో చిన్న బిజినెస్ అని చెప్పింది మధు. మధుకి రాధికతో కిరణ్ గురించి అడగాలని ఉన్న ఏదో భయం, గిల్టీ ఫీలింగ్ మధు నోరుని తెరవనివ్వలేదు. కానీ మధుకి తెలియదు తాను ఏం అడగాలనుకుందో అక్కడికి తన మాటలు చేరుతున్నాయి అని. ఇది నేనే అని నీకు ఎలా తెలిసిందే అని అడిగింది మధు. నీ పోస్ట్ చూసి గెస్ చేశాను అంది రాధిక. మధు నవ్వి అవునా అంది. మధుని పక్కింటి వాళ్ళు పిలవటంతో నేను రేపు మళ్ళీ కాల్ చేస్తానే, బాయ్ అని అంది. రాధిక మనసులో ఎన్నో ఆలోచనలు. తను చేస్తుంది తప్పో ఒప్పో తనకి అనవసరం. తాను ఏం చేసినా తన అన్న కోసమే. తన అన్నని అలా చూసి చూసి విసిగిపోయింది తను. ఎలా ఉండేవాడు ఎలా మారిపోయాడు. అసలు నవ్వు, సంతోషం అనే పదాలు ఉంటాయన్న మాటే మర్చిపోయాడు. ఇప్పుడు కొత్తగా వాడిని చూస్తే భయం కూడా వేస్తుంది. విపరీతమైన కోపం. ఆ కోపంలో ఎవరిని ఏం చేస్తాడో తెలియదు. తననేదైనా చేసుకుంటాడేమో అనే భయం ఎక్కువైంది. అందుకే ఇంకా తాను తప్పు ఒప్పుల భయాన్ని వదిలేసింది. ఇదిలా ఉండగా అక్కడ భవ్య ఆలోచనలు వేరుగా ఉన్నాయి. షాపింగ్ చేస్తున్న భవ్యకి ఎవరో మధు అని పిలిచినట్లుగా అనిపించింది. వెనక్కు తిరిగి చూస్తే ఎవరో వైఫ్ అండ్ హస్బెండ్ షాపింగ్కి వచ్చారు. ఇండియన్ కపుల్స్. ఆ లేడీ పేరు మధు అనుకుంటా. భవ్యకి ఆ పేరు ఉంటేనే చెప్పలేనంత కోపం, అసహ్యం. తన జీవితాన్ని సర్వనాశనం చేసిన ఆ పేరు వింటేనే భవ్యకి కంపరంగా ఉంటుంది. భవ్యకి చిన్నప్పటి నుంచి తన మేనత్త కొడుకు, తన బావ అంటే పిచ్చి ప్రేమ. బావే తన భర్త అని కలలు కనేది. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ దయ్యం తన బావని తనకు కాకుండా చేసేసింది. శత్రువు అయిన ఒక విషయం తలుచుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. ఒక మనిషి 14 సంవత్సరాలు దూరంగా ఉండి కూడా తన బావ మనసుని, మెదడుని కంట్రోల్ చేయగలుగుతుంది అంటే అంతగా ఏం మాయ చేసింది. ఏముంది తనలో అంతగా? నాలో లేనిది ఏంటి? తనలో ఉన్నదేమిటి? బావ ఎందుకు అంత పిచ్చిలో మునిగిపోయాడు? నాకు తెలిసి తను ప్రాణాలతో లేదు. లేకపోతే తన బావ సప్త సముద్రాల అవతల ఉన్నా తనని వెతికి పట్టుకునేవాడు అనుకుంటూ థ్యాంక్ గాడ్ అనుకుంది. ఏంటి తను ఇలా మారిపోయింది? ఒక ప్రాణి భూమి మీద లేదు అనుకుంటే తను సంతోషంగా ఉంది. తన బిహేవియర్ ఇది కాదు. తనని ఆ అమ్మాయి అలా ఆలోచించేలా చేసేసింది అని అనుకుంది భవ్య మనసులో. భవ్యకి తెలియని ఒక విషయం ఏమిటంటే తను భూమి మీద ప్రాణాలతో లేదు అనుకున్న మధు సునామీలా తన జీవితంలోకి అడుగుపెట్టి
తన జీవితాన్ని అల్లకల్లోలం చేయబోతుంది అని. ఇన్ని సంవత్సరాలలో రాధిక మళ్ళీ ఈరోజే కిరణ్ మొహంలో నవ్వును చూసింది. దానికి కారణం కిరణ్ మధు గొంతు వినడం. అదే ఉత్సాహం, అదే చిలిపితనం, ఏమీ మారలేదు ఈడియట్ అనుకుంటూ నవ్వుకున్నాడు. కిరణ్ అలా నవ్వటం చూసిన రాధికకి తాను ఏ తప్పు చేయటం లేదు అనే ధైర్యం వచ్చింది. ఇంకా ఉంది.